ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ యొక్క సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక ఫోన్ కాల్ తో మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు। అయితే ఎటువంటి ఫోన్ కాల్ వల్ల మీరు ఆనందంతో ఎగిరి గంతేస్తారు, ఆ ఫోన్ కాల్లో ఎటువంటి న్యూస్ ని మీరు వింటారు। శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఇక ఫోన్ కాల్ అనేది ఎవరి నుండి రిసీవ్ చేసుకుంటారు, ఈ పూర్తి అంశాల గురించి ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి। మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు। ఈ రాశ్యాధిపతి సూర్యుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు। క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు। కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ యొక్క సింహరాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది। అలాగే కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు। అతీంద్రియ విద్యపై కూడా ఆసక్తి అధికంగా ఉంటుంది। ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం జూన్ 13వ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క సింహరాశి వారు ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు। ఆ యొక్క ఫోన్ కాల్ రూపంలో ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। అంటే ఏదైనా కెరియర్ కి సంబంధించిన అవకాశం కావచ్చు, లేదా వ్యాపార అవకాశం కావచ్చు, దీనికోసం మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు। ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశం, మీ యొక్క జీవితంలో ఎటువంటి వృత్తులు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారో, ఎటువంటి ఆదాయ మార్గం ద్వారా డబ్బులు సంపాదిస్తున్నారో, లేదా ఎటువంటి ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారో దానికి సంబంధించి ఒక శుభవార్తనైతే రిసీవ్ చేసుకుంటారు। ఫోన్ కాల్ రూపంలో ఆ యొక్క శుభవార్త మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి। మీ యొక్క పై అధికారులు కావచ్చు, లేదా ఎవరైతే మీకు ఉద్యోగం ఇవ్వదలుచుకున్నారో అటువంటి సంస్థల నుండి మీకు కాల్ రావటం జరుగుతుంది। ఈ విధంగా మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక నెరవేరుతుంది। దాన్ని ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు రిసీవ్ చేసుకుంటారు। విదేశాల్లో ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు, లేదా ఉన్నత చదువుల కోసం మంచి సంస్థల్లో ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ విధంగా ఫోన్ కాల్ రూపంలో ఒక గుడ్ న్యూస్ రాబోతుంది। మీ యొక్క సన్నిహితులు కానీ, లేదా సంస్థ నుండి కానీ మీకు ఫోన్ వచ్చే అవకాశాలైతే గోచరిస్తున్నాయి। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మాత్రం సింహరాశి వ్యక్తులకి మిశ్రమంగా కనిపిస్తున్నాయి। చాలా కాలం నుండి రాజకీయ రంగంపై ఆసక్తి ఉన్న వ్యక్తులకి ఈ రోజు ఒక చక్కటి అవకాశం కూడా రాబోతుంది। అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి హాజరవుతారు। నూతన వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకుంటారు। సింహరాశి వారు ఎవరైనా సరే దూర ప్రయాణాలు చేస్తున్న వారికి అపరిచిత వ్యక్తుల వల్ల మోసం జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి। అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి। విద్యార్థులు పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవాలి। సింహరాశి వారు వ్యాపారపరమైన ఒప్పందాల విషయంలో, షూరిటీ సంతకాల విషయంలో మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయాల వల్ల మాత్రం మీకు సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్త అనేది మీకు చాలా అవసరం। ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొంతవరకు ప్రతికూలత ఉంది కాబట్టి సింహరాశి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి। హనుమాన్ చాలీసా, దుర్గా చాలీసా పఠించండి। మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి। అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి। ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి। శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।